ఓం గురుభ్యో నమః. మనం చిన్నప్పటి నుంచి పాపం పుణ్యం అనేవి మూఢనమ్మకాలు మనకి కావు అంటున్నాం. ఎట్లా అంటే దీని మీద చిన్న అవగాహన ఒక 10-15 పాయింట్స్ తెలుసుకుందాం. ఏంటంటే పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే నరకానికి వెళ్తాం అని చిన్నప్పుడు మాట, అంతే కదా. ఇప్పుడు ఆధునిక యుగంలో ఇవన్నీ ఎట్లా మనకి మూఢనమ్మకాలు అనుకుంటున్నాం, కానీ వాటి గురించి చిన్న విశ్లేషణ తెలుసుకుందాం. ఏంటి అంటే వీటిని ప్రతీదీ కూడా, ఈ విశ్వంలో ప్రతీదీ కూడా ఒక శక్తే. మన ఆలోచనలు, మన మాటలు అన్నీ కూడా ఒక వైబ్రేషన్స్ కూడా, అన్నీ కూడా ఒక రూపంలో ఉంటాయి కదండి. అలాగే పురాణాల్లో చెప్పిన యొక్క పాపపుణ్యాలను కూడా నేటి సైన్స్ యొక్క మన పరిభాషలో నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీలు అంటారు. దీన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకుందాం. అంటే పుణ్యము అంటే పాజిటివ్ ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీస్, నిస్వార్థమైన ప్రేమ, దయ, జాలి, ఇతరుల పట్ల మనకి కృతజ్ఞత. దానివల్ల ఏమనిపిస్తుంది, మానసిక శారీరక ప్రభావం అంటే మీరు ఉదాహరణకు ఒక పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టారనుకోండి, ఒక మూగజీవికి కూడా చక్కగా అన్నం పెట్టారనుకోండి, ఆ ఆనందం అన్నది చాలా బాగుంటుంది. అది హైగా హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయట. అలాగే దాని ఫలితం ఆ పాజిటివ్ ఎనర్జీ మన జీవితంలో మంచి వ్యక్తులను, అదృష్టాన్ని కలిగిస్తుందట. అప్పుడు ఒక మంచి మంచి వ్యక్తులకి మనకు ప్రకృతే మనకి, ఆ భగవంతుడే మనకి సహాయం చేస్తాడట. దానివల్ల ఈ ప్రశాంతత మనకి ఇస్తుందట. వాళ్ళ ద్వారా మంచి వ్యక్తులు మనకి పరిచయం అవ్వడాన్ని, దానివల్ల అయస్కాంతంలాగా వాళ్ళ దగ్గర నుంచి ఆ మంచి మాటలన్నీ ఆకర్షింపబడతాయట. దీన్నే మన పెద్దలు పాపం అంటే పుణ్యము ఊరికే పోదు అంటారు. ఎందుకంటే మనం చేసే చిన్ని మనం చేసేవే ఒకప్పుడు మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, ఒకప్పుడు మనకు సహాయం చేస్తుంది అంటారు. అలాగే పాపం, కోపము, అసూయ, స్వార్థం, ఇతరులు మోసం చేయడం, ఇవన్నీ కూడాను ఈ ఫ్రీక్వెన్సీస్ అంటే కూడా తక్కువ స్థాయి తరంగాల్లో ఉంటాయట. అలాగా మానసిక శారీరక ప్రభావం అంటే మీరు ఎవరి పట్లయితే తీవ్రమైన ద్వేషం అది పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, మన యొక్క శారీరకంగా మన మనసు ఆందోళన ఎక్కువైపోయి రోగనిరోధక శక్తి మనకు కూడా బాగా తగ్గిపోతుంది. దాని ఫలితం మనకి విషపూరితమైన ఆలోచనలు, తరంగాలు, శరీరంలో ఏమవుతుందో అన్నది వలన మన యొక్క ఆలోచన స్థితి అంతా పడిపోతుంది. అంటే ఇక్కడ పూర్వకాలంలో పాపము పుణ్యము అన్న దానికి ఒక చిన్న ఉదాహరణ అండి.